మనం ఈరోజు పాఠంలో వచ్చేసి పళ్ళు గురించి తెలుసుకుందాం, తర్వాత కూరగాయల గురించి తెలుసుకుందాం. పళ్ళు అంటే అందరికీ ఇష్టం కదా, చాలామంది తింటూ ఉంటారు. అవి ఆరోగ్యానికి చాలా అవసరం, మనకి ఆరోగ్యానికి చాలా అవసరం. ఎప్పుడు కూడా ఎక్కువగా మనం బయట ఫుడ్ తినకుండా పళ్ళు కూరగాయలు అవి ఎక్కువ తీసుకున్నామంటే మన ఆరోగ్యం చాలా బలంగా ఉంటుందన్నమాట. సో వాటి గురించి ఈరోజు మనం పాఠంలో తెలుసుకుందామా? వెళ్దామా పాఠంలోకి? నేను కొన్ని చిత్రాలను చూపిస్తాను, వాటి పేర్లు చెప్తాను మీకు. ఈ బొమ్మలో మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఆపిల్ పండు. ఏంటిది? ఆపిల్ పండు. ఈ యాపిల్ పండుని వచ్చేసి అందరూ ఎక్కువగా ఇష్టపడి తింటారు. ఇంకొక బొమ్మ గురించి చూద్దామా? ఇది పసుపు పచ్చగా కనిపిస్తుంది. దీన్ని అరటి పండు అంటాము. ఏమంటాము? అరటి పండు. ప్రతిరోజు దీన్ని తీసుకుందంటే చాలా మంచిది. ఇది సపోటా పండు. ఏంటిది? సపోటా పండు. ఈ సపోటా పండు వచ్చేసి చాలా రుచిగా ఉంటుంది, మధ్యలో ఒక గింజ ఉంటుంది. దీన్ని కూడా మీరు వేసవికాలంలో ఎక్కువగా వస్తాయి ఇవి. సో దీన్ని తినొచ్చు, చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇంకొక బొమ్మలో కనిపించేది ఇది బొప్పాయి. ఏంటిది? బొప్పాయి పండు. బొప్పాయి పండు కూడా తీయగా చాలా అందంగా కూడా ఉంటుంది ఇది చూసేదానికి. దాని మధ్యలో చిన్ని చిన్ని గింజలు ఉంటాయి. అవి విత్తనాలుగా మనం మళ్ళీ వేసుకున్నామంటే చాలా చెట్లు, మళ్ళీ బొప్పాయి చెట్లు వస్తాయి. సో బొప్పాయి పండు తింటే మీకు చాలా మంచిది, కంటి చూపు చాలా బాగా కనపడుతుంది. ఇంకొకటి మామిడి పండు. ఇక్కడ కనిపించేది వచ్చి మామిడి పండు. మామిడి పండు అంటే అందరికీ ఇష్టమే. వేసవికాలంలో వీటిని ఎక్కువగా తింటాం అన్నమాట. ఇక్కడ కనిపించే దాని పండు పేరు దానిమ్మ. ఏంటి? దానిమ్మ. దానిమ్మ చూసేదానికి పైన పసుపు పచ్చ రంగులోను ఆకుపచ్చ రంగులోనూ ఉంటుంది. లోపల గింజలు మాత్రం ఎర్రగా చిన్ని చిన్ని ముత్యాల్లా కనిపిస్తాయి. అవి వచ్చి కెంపులుగా కూడా కనిపిస్తాయి మనం చూసేదానికి. చాలా అందంగా ఉంటాయి, తినేదానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ కనిపించేది ద్రాక్ష పండు. ద్రాక్ష గుత్తి కనిపిస్తుంది కదా మీకు అక్కడ. ద్రాక్ష పండు తింటే కూడా చాలా మంచిది. పెద్దగా కనిపిస్తుంది ఇప్పుడు చూసారా అక్కడ. దాన్ని వచ్చి పుచ్చకాయ అంటాము. ఏమంటాం? పుచ్చకాయ. ఇంకొకటి కనిపిస్తుంది మీకు జామకాయ. దాన్ని జామకాయ అంటారు. ఇది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఏ పండు తీసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పండు పేరు నారింజ అంటారు. ఏమంటారు? నారింజ. బాగుంది కదా ఇది చూసేదానికి. ఇంకొకటి కనిపిస్తుంది చిన్నగా పసుపచ్చ రంగులో. ఈ జాతికి చెందిందే ఇది కూడాను. ఇది వచ్చేసి నిమ్మకాయ అంటాము. ఏమంటాము? నిమ్మకాయ. ఇది లెమన్ అని కూడా అంటారనమాట. ఇంకొకటి చూద్దాం ఇప్పుడు. ఇంకోటి పెద్దగా కనిపిస్తుంది, అదేంటి చూద్దామా? లోపల పసుపచ్చగా ఉంటాయి. దాన్ని పనస పండు అంటారు. ఏమంటారు? పనస పండు. ఈ పనస పండు చాలా బాగుంటాయి. లోపల వచ్చేసి తొనలు ఉంటాయి. ఆ తొనల లోపల ఇంకొక గింజ ఉంటుంది. ఆ గింజ కూడా బాగుంటుంది. దీన్ని పనస పండు అంటారు. ఈ బొమ్మలో ఇప్పుడు మనకు కనిపించే దాని పేరు వచ్చి పండు పేరు అనాస పండు. అనాస పండు పసుపచ్చ రంగులో ఉంటుంది. దానిపైన ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది. అది ఫుల్గా చెక్కేసి మనం ముక్కల కింద కోసుకుని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇవన్నీ మీరు అమ్మ కోసిస్తే ఏడవకుండా తినాలన్నమాట. నాకు పిజ్జా కావాలి అట్లా అంతా అనకూడదు. ఇవి తిన్నారంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ కనిపించేది మనకి దీన్ని ఖర్జూరం అంటాము. ఏమంటాము? ఖర్జూరం. ఇది చాలా తీయగా ఉంటుంది, విధ విధాలుగా ఉంటాయి.
చాలా వెరైటీస్ ఉంటాయి వీటిలో. బ్లాక్ ఖర్జూరం, నల్ల ఖర్జూరం ఉంటుంది. ఇవన్నీ ఎడార్లో అక్కడ బాగా దొరుకుతాయి. సౌదీ అరేబియాలో అంతా ఇవి అక్కడ బాగా చెట్లుండి అక్కడ ఎక్కువ పండుతాయి. సో ఇవి అక్కడి నుంచి వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇది తిన్నా చాలా మంచిది మీకు. ఐరన్ అంతా ఎక్కువ వస్తుంది. సో ఈరోజు మనం వచ్చి చాలా పళ్ళు గురించి తెలుసుకున్నాం, వాటి విలువల గురించి తెలుసుకున్నాం, వాటి వల్ల మనకి ఏమొస్తుంది అని తెలుసుకున్నాం. ఎక్కువగా ఈ పాఠంలో మీరు నేర్చుకున్నది ఏంటంటే, ఇంక మీదట ఎప్పుడు అందరూ పళ్ళును ఎక్కువగా తిందాం. అమ్మ చెప్పినట్టు పళ్ళను ఎక్కువగా తీసుకుందాం. ఇప్పుడు మరి మనం పరీక్షలోకి వెళ్ళిపోదామా? అందరూ రెడీగా ఉన్నారా? పళ్ళను చూశారు. ఆ పళ్ళని గురించి నేను మీకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకుంటాను. తొందరగా చెప్పేసేయాలి. బదులు తెలిసిన వెంటనే చక్కగా చెప్పేసేయాలి వెంటనే. ఓకేనా? పాఠంలోకి వెళ్దామా ఇప్పుడు? ఈ పండు పేరు చెప్పండి. పసుపు పచ్చగా కనిపిస్తుంది. ఇది అందరికీ చాలా ఇష్టం. దీన్ని కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ అని కూడా అంటారు. మామిడి పండు. ఏంటది? మామిడి పండు. ఇంకో పండు చూద్దామా? దీన్ని వచ్చి ఏమంటారు? దానిమ్మ పండు. బాగా అర్థమైంది. దానిమ్మ పండు అంటారు దీన్ని. ఇది చెప్పండి కరెక్ట్గాను. పనస పండు. ఏంటి? పనస పండు. ఇప్పుడు ఇంకొకటి కనిపిస్తుంది పసుపు పచ్చగాను, పెద్దగాను, కొంచెం అందంగా కూడా ఉంది అది చూసేదానికి. ఏమంటారు దాన్ని? బొప్పాయి. ఏంటి? బొప్పాయి. ఇంకో పండు చూద్దామా? చాలా చిన్నగా ముక్కు పొడుని రంగులో ఉంది. ఏంటది? సపోటా. బాగా అర్థమైంది. వెంటనే చెప్పేస్తున్నారు అందరూ. సపోటా. ఇంకొకటి గుత్తిగా కనిపిస్తుంది. అదేంటి? ద్రాక్ష పళ్ళు. ఏంటది? ద్రాక్ష పళ్ళు. ఇంకో బొమ్మ చూసాడగనా? వినపడటం లేదు, గట్టిగా చెప్పాలి. ఖర్జూరం. ఏంటది? ఖర్జూరం. ఇంకో బొమ్మ చూద్దామా ఇప్పుడు? నాకు ఇది పచ్చగా కనిపిస్తుంది. ఏంటిది? నారింజ. ఏంటి? నారింజ. ఇక్కడ ఇంకొకటి కనిపిస్తుంది పెద్దగా. ఇంత పెద్దగా ఉంది. ఏం కాయ అది? వెరీ గుడ్. పుచ్చకాయ. బాగా చెప్తున్నారు పిల్లలు. పుచ్చకాయ. అందరికీ ఇష్టమే కదా పుచ్చకాయ అంటేను. ఇప్పుడు ఇంకో చిత్రం. ఇదేంటి? ఇదేంటి చూసి చెప్పండి బాగాను. వెరీ గుడ్. జామకాయ. ఏంటిది? జామకాయ. బాగా అర్థమైపోయినాయి. అందరూ బాగా చెప్తున్నారు పళ్ళ గురించి. బాగా అర్థమైంది. పళ్ళ గురించి మీకు బాగా అర్థమైనందున నేను ఇప్పుడు కూరగాయల గురించి తర్వాత చెప్తాను.